స్థానిక గాంధీపురంలో ఉన్న రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో 23 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 11,42,916 రూపాయల చెక్కులను 7 లక్షల విలువైన 2 ఎల్ఓసీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సీఎం సహాయ నిధి ద్వారా ఇతోధికంగా సహాయం అందుతోందన్నారు. పేదలకు మధ్యతరగతి కుటుంబాలకు ఆదుకునేందుకు తమ వంతు బాధ్యతగా పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించి వారికి అవసరమైన అన్ని పత్రాలతో తమ కార్యాలయం ద్వారానే సీఎం రిలీఫ్ ఫండ్కు పంపుతున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వర్తించని వాటికి ఈ సహాయం అందిస్తున్నామన్నారు. అయితే ఆరోగ్యశ్రీ సేవలను మరింతగా విస్తరించాల్సి ఉందని, దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. కొన్ని ఆసుపత్రుల్లో అవసరమైన వైద్యం అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సెట్టి ప్రసాద్, పార్టీ నాయకులు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, వెలుగుబంటి నాని, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, కూరుకురి కిషోర్, గాలి వెంకటేశ్వరరావు, మట్టా శ్రీను, బత్తిన రత్నరాజు, నిమ్మలపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి రాజమహేంద్రవరం రోడ్లకు సంబంధించి 23కి 11,42,916 రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించిన వారు వీళ్ళంతా కూడా వివిధ గ్రామాలకు సంబంధించి వారందరూ కూడా పెండింగ్ లేకుండా క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. 1 రూపాయి ఖర్చు లేకుండా జరుగుతుంది. పేదల వైద్యమే రక్షణగా ఇవాళ చంద్రబాబు గారి సారథ్యంలో ఎన్డీఏ కూటమి సహాయం చేస్తుంది. ఒక పక్క ఆరోగ్యశ్రీలో అనేక వ్యాధులకి రక్షణ లభిస్తున్న కొన్ని ఆసుపత్రులు సరిగా నిర్వర్తించడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఆరోగ్యశ్రీలో తప్పనిసరిగా ఆరోగ్య పరిధిలోకి వచ్చే అన్ని పరీక్షలు కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఆరోగ్యశ్రీ హాస్పిటల్ మీద ఉంది. దాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు అసెంబ్లీ సమావేశంలో దాని మీద చర్చించి ఎందువల్ల ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యాయి కూడా సీఎంఆర్ రిలీఫ్ పంపిస్తున్నారనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. భారీగా సాయం జరుగుతున్నా కూడా ఇది మిస్లీడ్ కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ వైద్య ప్రక్రియలో ఇది కాకుండా మరో 7 లక్షల రూపాయలు శాటిలైట్స్ బాలలు గుండెలో హోల్స్ ఉన్న 2 పిల్లలకు సాయం చేయడం కోసం 7 లక్షల రూపాయలు ఎల్ఓసి కూడా ఇచ్చారు. 11 + 7 18,42,916 రూపాయలు ఈ రోజుకి మనం సాయం చేసినట్టు అవుతుంది. కోట్లాది రూపాయలు వాళ్ళు వెచ్చించడం